హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంత్రి నియోజకవర్గం. బిఎన్టీవీకి స్వాగతం, సుస్వాగతం. నిన్న కొంతమంది అయితే వ్యక్తులు పుట్టమధు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఆస్తులు ఎక్కడి, కార్లు ఎక్కడి అని అడగడం జరిగింది. సో వాళ్ళకైతే నేను ఒక సమాధానం చెప్తున్నాను. పుట్టమధు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ ప్రెసిడెంట్ నుండి, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, అదేవిధంగా ఎమ్మెల్యేగా కావడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన జెడ్పీ చైర్మన్ కావడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తి పైన చిన్నప్పటి నుంచి కష్టపడి ఇన్ని అంచెలంచెలుగా ఎదిగి ఇంత పెద్ద స్థాయికి వచ్చిన వ్యక్తి పైన, ఒక బీసీ బిడ్డ పైన ఎందుకు ఇంత కుట్రలు జరుగుతున్నాయని అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కానివ్వండి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా గతంలో పుట్టమధు కింద పనిచేసిన వాళ్ళే. మరి వాళ్ళకి ఛానల్ ఎక్కడి, లేదా బిల్డింగ్లు ఎక్కడి, వాళ్లకు సింగరేణిలో ఇవన్నీ కాంట్రాక్ట్లు ఎక్కడి అనేది అయితే ప్రజలైతే క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. సో అదేవిధంగా పుట్టమధు గారి గురించి మాట్లాడే స్థాయి అయినది కాదు, ఆడవాళ్ళతో చెప్పు దెబ్బలు తిన్న ఆయనే పుట్టమధు గురించి మాట్లాడే స్థాయి అని అయితే అక్కడ ఉన్న ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా ఇంకా చెప్పు దెబ్బలు తిన్నా కూడా మారలేదు, ఇప్పటికైనా మారండి అని చెప్తున్నారు.